గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటమ్స్ గా ముఖ్యంగా ఎన్నికలకు ప్రచారానికి సంబంధించి ఇక 2 రోజులే మిగిలినటువంటి క్రమంలో నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ కు సంబంధించి అటు బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ లెఫ్ట్ లో మెయిన్ ఐటమ్ లో ఒకటిగా కాంగ్రెస్ కు ఏటీఎంలా రాష్ట్రం మారింది అంటూ అమిత్ షా నిన్న బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలనే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే బీజేపీ 400 స్థానాల సాధనలో తెలంగాణ అనేది కీలకం. భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ వికాస్లకు మధ్య, కాంగ్రెస్ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య, రాహుల్ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు నిన్నటి సభలో, భువనగిరి సభలో. ఇక కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు బీజేపీవే అంటున్నారు ఆయన. సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, హామీలు అమలు చేయనందుక ఆయన రెఫరెండం, విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. మరోసారి మోదీ అనేది జన నినాదం. అభివృద్ధి, సుస్థిర పాలనకు బీజేపీని ఆశీర్వదించాలి అని అంటున్నారు కిషన్ రెడ్డి. ఇక తొలుత రైతు రుణమాఫీ అంటూ ఈ ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. అయితే కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఏదైతే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారో దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ బిలియనియర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బులను పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూర్, సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక వికసిత్ కాదు విఫల భారత్ అన్నటువంటి కేసీఆర్ మాటలను హైలైట్ చేస్తూ నిన్న కరీంనగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. భావోద్వేగాలతో భాజపా ఆటలాడుతోంది, హామీలతో అంటే కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పేసి నిన్న కేసీఆర్ అన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చడం దేశ ఆత్మపై దాడే అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని, 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే పనిచేశారు, 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు, మేం గెలిచాక పేదలను లక్షాధికారులను చేస్తాం, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం, ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిషిప్ 1,00,000 సాయం, మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500 జమ చేస్తాం, ఆగస్టు 15 నాటికల్లా 30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం, కుల గణనతో దేశ రాజకీయాలే మారిపోతాయి, 4న వచ్చేది ఇండియా సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇక రేవంత్ బృందం పనితీరు బాగుందని ప్రశంసించారు. ఇక 10 ఇస్తే ముస్లిం రిజర్వేషన్ల రద్దు, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 చేస్తాం, రేవంత్ విను, ఈసారి డబుల్ డిజిట్ ఖాయం, ఈ ఎన్నికల అభివృద్ధికి జిహాద్కు మధ్య పోరు అన్నటువంటి అమిత్ షా మాటలను నిన్న భువనగిరి సభలో అమిత్ షా మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. వికసిత్ కాదు విఫల భారత్, సబ్కా సత్యనాశ్, దేశ్కా సత్యనాశ్, 150 హామీల్లో ఒక్కటి నెరవేర్చని మోదీ ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు చేసిందేమీ లేదు అన్న కేసీఆర్ మాటలను ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. రాహుల్ సభ అట్టర్ ఫ్లాప్ అన్నటువంటి హెడ్లైన్తో నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. 3 లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. సరూర్ నగర్ స్టేడియంలో కుర్చీలు ఖాళీ, సభ వెలవెల. జనం కోసం 45 నిమిషాల పాటు రాహుల్ ఎదురు చూపులు. సభా ప్రాంగణం బయటే వ్యాన్లో చాలాసేపు నిరీక్షణ. వ్యాన్ దిగి మరి రోడ్డుపై జనాన్ని సమీకరించిన సీఎం. పోలీసులకు సూచనలు, స్వయంగా గేట్ల వద్ద కాపల. గంటసేపు వేచి చూసినా, పిల్లల్ని పిలిచినా నిండని కుర్చీలు. వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ ప్రసంగిస్తుండగానే బయటకు. 16 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించిన రాహుల్. కాంగ్రెస్ సర్కారుపై 5 నెలల్లోనే ప్రజలకు పెను విరక్తి, అందుకు ఈ సభ అద్దం పట్టింది అంటున్న విశ్లేషకులు అని వార్తను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్నిచ్చింది. ఇక ఈ సర్కారు ఉంటదో ఊడుతుందో, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం.
పెన్షన్ డబుల్ చేస్తామని దోకా ఇచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను ముంచి తమాషా చూస్తుంది. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం. 10 ఏళ్లుగా ప్రజలను ఫూల్స్ చేస్తున్న మోదీ. రైతులకు ₹1 ఇవ్వని మోదీ. కార్పొరేటర్లకు 15 లక్షల కోట్లు దోచిపెట్టారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ. రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ టాప్లో నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కళారంగానికి చేసిన సేవలకు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. తెలంగాణ నుంచి 3 పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఇక జూన్ 4న ఇండియా సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ మొదలు పెడతామంటున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ ₹1,00,000. రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం. కార్పొరేటర్లకు మోదీ ఎంత దోచి పెట్టారో అంత సొమ్మును పేదలకు పంచుతాం. అదానీ అంబానీ కోసమే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అని విమర్శ. ఇక బీజేపీని బొంద పెట్టాలి అన్న రేవంత్ రెడ్డి మాటలను హైలైట్ చేస్తూ ఓట్ల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారు. దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించడు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ యుద్ధం. ఆయనకు తెలంగాణ సమాజం మద్దతివ్వాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ డిజిట్ పక్కా అని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా మాటలను హైలైట్ చేస్తూ తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తామంటున్నారు అమిత్ షా. ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. రాహుల్వి చైనా గ్యారంటీలని కామెంట్. ఇక మోదీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు అన్న కేసీఆర్ మాటలను ఇస్తూ 10 ఏళ్లలో ప్రధాని ఘనకార్యం ఇది. బీజేపీ ఎజెండాలో పేదలే ఉండరు. కాంగ్రెస్ వన్ని అబద్ధపు హామీలు. ఫ్రీ బస్ వద్దని మహిళలే అంటున్నారని కామెంట్. కరీంనగర్లో బీఆర్ఎస్ చీఫ్ రోడ్ షో. ఇక కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. అరాచకం, వినాశనం ఇదే జగన్ నైజం అంటూ ప్రజాగ్రహానికి ప్రతిరూపమే 3 పార్టీల కూటమి అని చెప్పేసి ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి వైజయంతిమాల కూడా 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జగన్ ఓ జలగా అన్నటువంటి హెడ్లైన్తో మళ్లీ వైసీపీ వస్తే రాష్ట్ర నాశనమే అంటున్నారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా అంటూ ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులెన్నో, హైకోర్టు ఒక్కరోజు వెసులుబాటు అని చెబుతూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. తాగే వాళ్లనే తాకట్టు పెట్టాడు, ప్రజల ఆస్తులను పెట్టడా అని పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. బాధుడు లేని పాలన అందిస్తాం అని చెప్పి జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అంటూ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర, రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థుల విద్యా దీవెనకు మోకాలడ్డు, ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి నిధులను నిలిపేసిన బాబు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట. 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటిచ్చిన న్యాయస్థానం. చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్. అది పెత్తందార్ల కూటమి అంటూ కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజమెత్తారు అంటూ ముఖ్యంగా కూటమిపై అది పెత్తందార్ల కూటమి అంటున్నారు సీఎం జగన్.
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య అంటూ విద్యా వ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాం అంటూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా ఏపీ విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం ఆకట్టుకుంది. ప్రపంచ సమకాలీన సవాళ్లను అధిగమించేలా ఏపీ విద్య. సీఎం వైఎస్ జగన్ పేద పిల్లల భవిష్యత్తుకు గొప్ప బాటలు వేశారు. అంతర్జాతీయ మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధుల ప్రశంసలు ఇవి అంటూ ఈ వార్తనిస్తూ ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య అన్నటువంటి హెడ్లైన్తో ఈ కథనాన్ని ఇచ్చారు.